శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ నా నమస్కారం. శ్రీకాకుళం అంటే గుర్తొచ్చేది మన తీర ప్రాంతం మీద ఉన్న 3 ప్రధానమైన నియోజకవర్గాలు మన నర్సన్నపేట, టెక్కలి, అలాగే పలాస. ఈ 3 నియోజకవర్గాల్లో మత్స్యకార గ్రామాలు గాని, మత్స్యకార ప్రజలు గాని వాళ్ళ అభివృద్ధి కోసం నిత్యం డిపెండ్ అయ్యేది మన డోలా, పోలాకి, నౌపాడ, వెంకటాపురం వరకు ఉన్నటువంటి రోడ్డు. ఈ రోడ్డుని అభివృద్ధి చేయాలని ఎంతో కాలం నుంచి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా కంటిన్యూస్ గా వాళ్ళ తాలూకా డిమాండ్ తెలియజేస్తూనే వచ్చారు. నేడు రాష్ట్ర ప్రభుత్వంలో, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్డు మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి కేంద్ర మంత్రి గడ్కరీ గారికి వెళ్లి మరి ఆయన కూడా ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తే ఆయన తాలూకా ఆశీర్వాదంతో సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ద్వారా 55 కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ డోల నుంచి వెంకటాపురం వరకు ఉన్నటువంటి రోడ్డుకి 105 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. దానికి గడ్కరీ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన శ్రీకాకుళం జిల్లా ఉన్న ప్రత్యేకమైన నియోజకవర్గం మన ఇచ్చాపురం నియోజకవర్గం, మనకి ముఖద్వారం లాంటి నియోజకవర్గం. అటువంటి నియోజకవర్గానికి కూడా కంచిలి మండలంలో అంపురం నుంచి ఘాటి ముకుందపురం గ్రామం. ఘాటి ముకుందపురం అంటే సుమారు ఒరిస్సా బార్డర్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతం అది. ఈ 11 కిలోమీటర్ల అంపురం నుంచి ఘాటి ముకుందపురం వరకు ఉన్నటువంటి రోడ్డు కూడా ఇదే సిఆర్ఐఎఫ్ లో కూడా పెట్టి సుమారు 23 కోట్ల రూపాయలు దానికి కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలు కూడా ఎంతో కాలం నుంచి మాకు అభివృద్ధి జరగాలనంటే ఈ రోడ్డు మాకు వెడల్పు కావాలి, రోడ్డు బ్రహ్మాండంగా తయారు కావాలని వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు నేను ఎలక్షన్ లో వెళ్లినా, ఇంకే కార్యక్రమంలో వెళ్లినా వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి అంగీకరిస్తూ ఈ రోజు ఈ 2 కార్యక్రమాలు కూడా మన జిల్లా అభివృద్ధికి తోడ్పడే విధంగా సుమారు 126 కోట్ల రూపాయలు దీనికోసం తీసుకుని రావడం జరుగుతుంది. దీనికి సహకరించినటువంటి ఎమ్మెల్యేలు, అలాగే ప్రాంత ప్రజలు అందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ డబుల్ ఇంజిన్ సర్కార్లో మన శ్రీకాకుళం జిల్లాలో ఎంతో కాలం నుంచి ఉన్నటువంటి సమస్యలకి శాశ్వత పరిష్కారం అందించాలనే ఆలోచనతో మా వంతుగా మేము కృషి చేయడం జరుగుతుంది. అందులోనే భాగంగా ఈ రోజు కేంద్రం నుంచి సుమారు 126 కోట్ల రూపాయలు తీసుకొని రావడం జరుగుతుంది. నాకు చాలా ఆనందంగా ఉంది. వీలైనంత త్వరగా ఈ 2 ప్రాజెక్టులు కూడా ప్రారంభించి శంకుస్థాపన చేసి ఒక 2 సంవత్సరాల్లోనే పూర్తి చేయాలన్నటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. అలాగే ఈ 2 రోడ్స్ మనకి హైవేలో ఎంత క్వాలిటీగా ఆ హైవే రోడ్స్ అన్ని కూడా తయారవుతాయో దానికి సరి సమానంగా ఈ 2 రోడ్స్ ను కూడా డబుల్ రోడ్స్ గా చేసి ర్యాంప్స్ కూడా ఇచ్చి దానికి చక్కగా మంచి క్వాలిటీతో అన్ని సదుపాయాలతో ఈ 2 రోడ్స్ చేసే విధంగా చర్యలు కూడా మేము తీసుకుంటాం. తీర ప్రాంతానికి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ యొక్క కార్యక్రమం ఈ రోజు జరుగుతున్నందుకు మరొకసారి నా ఆనందాన్ని కూడా తెలియజేసుకుంటూ అందరికీ కూడా మరొకసారి నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.